హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు థంబ్నెయిల్స్ను ఎలా మేకింగ్ చేయాలో తెలుగులో అయితే నేర్చుకుందాం. మొదటిగా క్యాన్వా అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. అలాగే క్యాన్వా యాప్ను అయితే మనం ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. క్యాన్వా అయితే మొదటిగా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. క్యాన్వా అయితే ఓపెన్ చేస్తున్నాము, అక్కడ రీలోడ్ చేస్తున్నాము. అది రావడం లేదు కొంచెం. ఓకే, రీలోడ్ చేసాం, వస్తుంది ఇప్పుడు. మనం క్యాన్వా అయితే ఓపెన్ అవ్వగానే వెంటనే అక్కడ మెయిన్గా సెర్చ్లో అయితే వెళ్ళి థంబ్నెయిల్ అని మనమైతే సెర్చ్ చేయాలి. ఏమని? థంబ్నెయిల్స్. ఓకే, థంబ్నెయిల్ అని సెర్చ్ చేయగానే వెంటనే మనకు మెనీ థంబ్నెయిల్స్ అనేవి, చాలా థంబ్నెయిల్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. మనం ఏదైనా ఒక థంబ్నెయిల్ని అయితే పిక్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వైతే ట్రావెలింగ్ సంబంధించింది అయితే ట్రావెలింగ్ దాని పరంగా అయితే నువ్వు థంబ్నెయిల్స్ను అయితే మేకింగ్ చేసుకోవాలి. ఒకవేళ నువ్వేం చేస్తుంటావు, టీచింగ్ అనుకో, బ్లాగ్ ఏదైనా ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి మనము ఏదైనా పిక్ చేసుకొని దాని యొక్క డిజైన్స్ను, దాని యొక్క లేయర్స్ను, పొజిషన్స్ను ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలా, అదేవిధంగా ఈ టెక్స్ట్ పాయింట్స్ని ఎలా పెట్టుకోవాలి, అదేవిధంగా పిక్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, మన యొక్క పిక్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, టెక్స్చర్స్ ఎలా చేసుకోవాలి. మనం ముందుగా అయితే మన యొక్క ఒక ఇమేజ్ని అయితే మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే చూస్తున్నాం, మనం ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మేమైతే నాదైతే ఒక ఇమేజ్ ఉంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే. ఆ ఇమేజ్ని మనం అంటే ఏదైనా ఒక ఇమేజ్ అంటే ఇప్పుడైతే నేనైతే ట్రావెల్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలనుకున్నా. కాబట్టి నేను అయితే ఏదైనా ట్రావెల్కి సంబంధించిన ఇమేజ్ని అయితే పిక్ చేసుకుంటున్నా. ఓకే, పిక్ చేసుకున్నా. ఈ విధంగానే చేయొచ్చు మనం. లేకపోతే ఇప్పుడు ట్రావెల్ కాబట్టి నేనైతే ఏదైనా ఒక ట్రావెల్ గురించి అయితే దానికి అంటే ఏదైతే పిక్ అనేది మ్యాచ్ అవుతుందో అలాంటి పిక్ని, మన ట్రావెల్ కాబట్టి ఏదైతే పిక్ అనేది మ్యాచ్ అవుతుందో అలాంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని అయితే ముందుగా మనమైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బీజీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ బీజీ రిమూవ్ అని మనం టైప్ చేసినా గూగుల్లో అయితే బీజీ రిమూవ్ అనేది చేయొచ్చు. మోర్ వెబ్సైట్స్ ఇన్ గూగుల్, చాలా వెబ్సైట్స్ ఉంటాయి మనకైతే పిక్ని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి. మనమైతే మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అయితే పొజిషన్స్, లేఅవుట్స్, బార్డర్స్ని అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టుకోవాలంటే మొత్తంగా మనం పెట్టుకోవాలి. లేకపోతే ఒక సైడ్ పెట్టుకోవాలనుకో ఒక సైడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే ఒక సైడ్ పెట్టుకోవాలనుకున్నాను. ఆ పిక్ని అయితే ఒక సైడ్ని అయితే పెట్టుకుంటాను. లేకపోతే దాని యొక్క ఒక్క సైడ్ కాకపోతే దాంట్లో ఏదైనా మనము మార్పు చేయాలనుకో దాంట్లోనే ఆ ఇమేజ్లోనే ఇప్పుడు నేనైతే ట్రాన్స్పరెన్సీ అనే దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్పరెన్సీ చేస్తే దాంట్లో పొజిషన్స్ని అయితే మనమైతే చూస్తున్నాము. ఏ పొజిషన్లో కావాలో అనేది మనమైతే పిక్ చేసుకుంటున్నాము. అలాగే దాన్ని క్రాప్ చేసుకోవాలా ఇమేజ్ను. అలాగే క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవాలంటే రొటేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా కావాలనుకుంటున్నామో మనమైతే ఆ విధంగా మనమైతే ఇమేజ్ని అయితే సెట్ చేసుకుంటున్నాము. నేనైతే మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసి దీన్నైతే మనమైతే ఏదైతే ఈ పిక్చర్ ఉందో దీన్నైతే మనం ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నా. ప్లస్ నేనైతే ఇది చూపిస్తున్నా ఏమని, మీ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ పిక్చర్ యొక్క ఒపాసిటీ కానీ పెంచుకోవాలన్నా, మనము పాయింట్స్ కానీ పెంచుకోవాలన్నా, దాంట్లో క్రాప్ చేసుకోవాలన్నా ఏ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు, నేనేం చేస్తున్నా ఇక్కడ
ఈ పోర్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఈ పోర్షన్లో పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ ఇమేజ్ మీరైతే ఒకవేళ ఈ పోర్షన్లో పెట్టాలనుకోండి ఇమేజ్ని, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకుంటే మీరు పెట్టుకోవచ్చు ఇలాగా. ఓకే, నేనైతే ఇలా చేసుకున్నాను. దానికి ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఎఫెక్ట్స్ కావాల్సిన ఎఫెక్ట్స్ మనకు అవసరమైతే నీడ్ అయితే మనము ఎఫెక్ట్స్ను చేసి పెట్టుకుంటున్నాము. అలాగే ఏమైనా పొజిషన్స్ను, అలాగే అక్కడ బ్లర్ ఇంటెన్సిటీ అని చూడండి. బ్లర్ ఇంటెన్సిటీని అయితే మనము అయితే పెంచుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ ఫోకస్ పొజిషన్ అనేది ఉంది. ఆ ఫోకస్ పొజిషన్ కూడా మనము ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఓకే, డిక్రీజ్ చేస్తున్నాం చూడండి ఏమవుతుందో. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవచ్చు. మీరైతే ఒకవేళ నేనైతే అంటే సింపుల్గా అయితే చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఒక పిక్చర్ని అయితే పెట్టుకొని ఇట్లా చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనమైతే ఉన్న థంబ్నెయిల్స్ వాళ్ళు క్రియేట్ చేసిన దాన్నే మనం అయితే ఏదైతే ఒక ఇమేజ్ని అయితే పిక్ చేసుకొని దానిలో చేసుకోవచ్చు. దాన్ని ట్రాన్స్పరెన్సీ చేసుకోవచ్చు, కూల్ అక్కడ న్యాచురల్గా ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. వార్మ్, కూల్, వివిడ్ అనే కూల్ ఉంది. దాంట్లో మళ్ళీ న్యాచురల్లో మళ్ళీ ఫిల్టర్స్ ఉంటాయి, మళ్ళీ వార్మ్లో ఫిల్టర్స్ ఉంటాయి, అలాగే కూల్ అనే దాంట్లో ఫిల్టర్స్ ఉంటాయి, వివిడ్ అనే దాంట్లో ఫిల్టర్స్. ఈ వివిడ్ అనే దాంట్లో ఫిల్టర్స్ ఉంటాయి, సాఫ్ట్, వింటేజ్. మనకి ఏ విధంగా ఏదైతే ఏ ఫిల్టర్స్ కావాలో మనమైతే యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూపిస్తున్నాం మీకు ఈ వింటేజ్ ఎలా ఉంటుందో, మోనో అనేది ఎలా ఉంటుందో, కలర్ పాప్ అనేది ఎట్లుంటుందో. ఈ కలర్ పాప్లో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో నేనైతే ఈ విధంగా చెప్తున్నా, మీకైతే చేసుకోవచ్చు ఈజీగాని. నేనైతే ఒక విధంగా చేస్తాను, చూడండి మీరే ఏ విధంగా చేస్తున్నాను అనేది. ఓకే, రైట్. ఇప్పుడైతే నేను ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం కలర్ అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ ఎల్లో ఉంది, ఇప్పుడు నేనైతే గ్రీన్ చేస్తున్నాను చూడండి. దాన్ని అయితే ఇప్పుడైతే మనం గ్రీన్ కలర్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏదైనా అలా చేసుకోవచ్చు. అలాగే ఎలిమెంట్స్లోకి మనము ఎలిమెంట్స్ అని కింద ఉంటుంది. ఆ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనము అక్కడ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా అంటే గ్రిడ్స్ ఉంటాయి, గ్రేడియంట్స్ ఉంటాయి. ఆ గ్రేడియంట్స్ని తీసుకొని మనం ఈ దాంట్లో అటాచ్ చేసుకోవచ్చు. ఏ విధంగా సర్కిల్ ఉంటాయి, అదేవిధంగా ఫ్లవర్స్. మీకు ఏ ఎలిమెంట్ అయితే కావాలో ఆ ఎలిమెంట్ని అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు నెమ్మది చూస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకైతే చూడండి షేప్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ ఉన్నాయి, అలాగే మనకైతే టేబుల్స్, చార్ట్స్, ఆడియోస్, ఫిల్టర్స్, పిక్చర్స్ మనకి ఏది కావాలో అదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడైతే గ్రేడియంట్స్ ఉన్నాయి కాబట్టి గ్రేడియంట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏ గ్రేడియంట్ కావాలో చాలా గ్రేడియంట్స్ అయితే మనకు ఉన్నాయి. దాంట్లో ఏ గ్రేడియంట్ కావాలో మీకు నచ్చినది ఏ విధంగా ఇప్పుడైతే ఈ ఒక గ్రేడియంట్ తీసుకొని ఏ విధంగా చేయొచ్చో చూడండి. ఏ పొజిషన్లో మీకు అవసరమైతే మీకు నీడ్ అయితే అందులో పెట్టుకోండి. ఇప్పుడైతే మీకు నీడ్ అనుకోండి, ఈ గ్రేడియంటు ఏ పొజిషన్లో మీకు అవసరమవుతుందో చూసుకోండి. అవసరమైతే పెట్టుకోండి, లేకపోతే వదిలే దాన్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే చూడండి అలా ఏదైనా పొజిషన్లో పెట్టుకోవచ్చు. చెప్తున్నాను అనమాట. మీరైతే ఓన్గా ఒక థంబ్నెయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఒక క్లియర్ కట్గా చెప్తున్నా. ఎలిమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు మనము. దాన్ని ఎడిట్ ఎట్లా చేసుకోవాలా, బ్రైట్నెస్ ఎలా పెంచుకోవాలి, కాంట్రాస్ట్ చేసుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు. ఇలా బ్రైట్నెస్ చేస్తే ఏ విధంగా వస్తుంది, కలర్ అనేది కొంచెం మారిపోతూ ఉంది, ఆ కాంట్రాస్ట్ చేస్తే ఏమొస్తుంది, అట్లా ఏ విధంగా ఏదైనా చేస్తే ఏమవుతుందో, దాంట్లో ఏం మార్పు చెందుతుందో అనేది చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఈ ఎల్లో దాంట్లో మనం మార్చినాము. ఈ గ్రేడియంట్ పెట్టి అంటే మొత్తానికి డ్రాగ్ చేసినామంటే ఇప్పుడు కింద వచ్చి ఒక షేపే మారిపోయింది. దాంట్లో దాని మేకింగే కొంచెం బాగా అట్రాక్టివ్గా ఉంది.
మనమైతే పిక్ని అయితే చూస్తున్నాము. పిక్ పెడితే ఎలా ఉంటుంది అనేది అయితే చెక్ చేసుకుందాం. నేనైతే ఆ పిక్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకున్న పేజ్లోకి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, పర్లే అయితే నచ్చలే ఫ్రెండ్స్. దీంట్లో అయితే కొంచెం మనకైతే నేనైతే వేరే విధంగా చేయాలనుకున్నా, మీకైతే చెప్తున్నాను అనమాట ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అంతే. అంటే ఆ పోర్షన్లో అయితే మనమైతే పిక్చర్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పోర్షన్ అయితే మనమైతే పిక్చర్ని అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని అయితే మనం తీసేసినాం. మనకి ఎలిమెంట్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఏ విధంగా. ఇప్పుడైతే ఆ ఫోటోని అయితే పిక్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను గూగుల్లో వచ్చేసి బీజీ రిమూవ్ చేసేసి దాన్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నది ఆ పిక్చర్ అయితే. దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే. చూడండి, చేసా. దాంతో అంటే నేనైతే 3 టైమ్స్ టచ్ ఇచ్చాను కాబట్టి అలా అయిపోయింది. ఓకే, మొత్తం ఇదైతే ఒక టెంప్లెట్. ఈ టెంప్లెట్స్ని మనం వాడైతే ముందుగా అయితే మనకి 2 పోర్షన్స్ మాదిరి చేశాడు. అంటే గ్రేడియన్స్ ఎలా తీసుకున్నాడో అలా మాదిరిగా. నేనైతే 2 ఇమేజెస్ని అయితే డిలీట్ చేసా. ఈ 1 ఇమేజ్ని అయితే ఇలా సెట్ చేసా. ఇప్పుడు మనకు ట్రావెల్ వ్లాగ్ అనేది ఇట్లా అంటే ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, సింపుల్ వే. ఇప్పుడైతే నేను గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఒక ఇమేజ్ని అయితే నేను ఏది అంటే ట్రావెల్కి సంబంధించింది కాబట్టి నేనైతే నా ఫ్రెండ్స్తో కలిసి ఒక టూర్కి అయితే వెళ్ళా. అక్కడ కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి. దాన్ని అయితే నేనైతే ఒక అంటే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో ఆ ఇమేజ్ని నేను థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడైతే నేనైతే రిమూవ్ బీజీ అని అయితే టైప్ చేసా. రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఆ రిమూవ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి నీకైనా ఇప్పుడు మీరైతే ఏదైనా ఒక ఇమేజ్ని రిమూవ్ చేయాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ను ఆ రిమూవ్ చేయాలంటే మనం రిమూవ్ బీజీ అని టైప్ చేస్తే గూగుల్లో వచ్చేస్తుంది. వచ్చేసిన అప్లోడ్ ఇమేజ్ ఉంది కాబట్టి అక్కడ అప్లోడ్ ఇమేజ్ దగ్గర మనకి ఏదైతే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని అయితే మనము పిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాం. అదైతే కొంచెం పైన ఉంది, నేనైతే కింద వచ్చా. ఓకే వచ్చేసింది. వెయిట్ ఫ్రెండ్స్, వస్తుంది. ఆ ఇమేజ్ కనపడలే. రైట్. ఓకే, మనమైతే ఇప్పుడైతే పిక్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ని అయితే ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని అయితే మనమైతే పిక్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, అదిగోండి ఫ్రెండ్స్, ఇమేజ్ని అయితే మనం పిక్ చేసుకోవడం జరిగింది. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం ఇమేజ్ని అయితే. అది సెలెక్ట్ కాలే, ఇంకోసారి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇదైతే సెలెక్ట్ అవుతా ఉంది. ఓకే, సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేసేసాం. ఓకే, అప్లోడ్ పెట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనము అయితే బీజీని అయితే రిమూవ్ చేస్తున్నాం. ఓకే, బీజీని అయితే రిమూవ్ చేసి ఇప్పుడు చూడండి. ఓకే, బీజీ అయితే రిమూవ్ అవుతుంది. ఓకే, బీజీ అయితే రిమూవ్ వచ్చేసింది. దాన్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఆ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మనమైతే ఇప్పుడు దీంట్లోనే డౌన్లోడ్ చేసుకున్న దాంట్లోనే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్స్ ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి,
ఇలా కూడా మనం బ్యాక్గ్రౌండ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో మనకైతే మనం అయితే ఐడెంటిఫై చేసుకొని దాన్ని అయితే పిక్ చేసుకొని దానికైతే సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకున్నాము. మనకైతే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే అవసరం లేదు, నీడ్ కాదు కాబట్టి మనమైతే ఇప్పుడైతే దాన్ని ఎరేజ్ చేసిన దాన్ని మాత్రమే ఓన్లీ తీసుకొని అక్కడికి వెళ్తున్నాం. మనకి ఇప్పుడు నేను ఓన్గా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేస్తున్నా, చూడండి ఒకసారి. నేనైతే ఓన్గా ఇప్పుడు ఏదైతే మనమైతే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని చేస్తున్నామో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న దాన్ని తీసుకొని మళ్ళీ నేనైతే క్రియేట్ చేస్తున్నాను, చూడండి. ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న దాన్ని అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనమైతే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఏదైతే ఎరేజ్ చేస్తున్నామో తీసుకొని అదేవిధంగా దానికి ఒకవేళ మనమైతే అందులోనే బ్యాక్గ్రౌండ్ను ఎరేజ్ చేసుకున్నదా ఇంకో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ను తీసుకోవచ్చు. దాంట్లో బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇదే నచ్చితే దీన్ని అయితే ఇది మీకైతే ఒకవేళ నచ్చింది అనుకో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రావెల్ గురించి కాబట్టి మనమైతే ఇక్కడ సెట్ చేసుకుంటున్నాము. ఓకే, దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. అలాగే నేనైతే బ్లర్రు అండ్ ఆల్సో పొజిషన్, ఒపాసిటీ ఏదైతే మనం పెంచుకోవాలనుకుంటున్నాం దాన్ని అయితే పెంచుకుంటున్నాము. ఇదైతే డౌన్లోడ్ అయిపోయింది. ఈ డౌన్లోడ్ అయిపోయిన దాన్ని వెంటనే మనము క్యాన్వాలోకి అయితే పిక్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా అయితే చేసుకున్నాం కాబట్టి దీంట్లో అలాగే క్యాన్వాలోకి వెళ్ళి మనమైతే ఏదైతే టైటిల్స్ ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని అయితే మనమైతే పిక్ చేసుకోవాలి. ఎలిమెంట్స్ ఇప్పుడు నేనైతే గ్రేడియన్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రేడియన్స్ ఏవైనా మనకు నచ్చిన దాన్ని పిక్ చేసుకుంటున్నాము, నచ్చిన వాటిని. అలాగే ఏదైతే మనకు సెట్ అవుతుందో ఆ థంబ్నెయిల్కి అయితే సెట్ అవుతుందో దాన్ని అయితే మనమైతే పిక్ చేసుకోవాలి. ఓకేనా? ఆ పిక్ చేసుకున్న దాన్ని అయితే మనమైతే ఆ క్యాన్వాలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ స్మోక్ ఫోగ్ని అయితే నేనైతే పిక్ చేసుకున్నా. దాన్ని అయితే ఒక పొజిషన్లో ఏ పొజిషన్లో ఉంచాలో అనేది మనం సర్టెన్గా దాన్ని అయితే డిసిషన్ తీసుకొని ఒక సర్టెన్ పొజిషన్లో అయితే దాన్ని అయితే అటాచ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే నేను పిక్ తీసుకున్నానో దాన్ని అయితే డ్రాగ్ చేస్తున్నా మొత్తం టోటల్గా. ఓకే, డ్రాగ్ చేస్తున్నా. మనకైతే ఆ పిక్ పొజిషన్ మొత్తం కావాలంటే మొత్తం తీసుకోవచ్చు. మొత్తం అవసరం లేదనుకో మొత్తం ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ తీసుకోవచ్చు. ఆ పోర్షన్ మాత్రం తీసుకొని మనమైతే దాన్ని అయితే మనం క్లియర్ కట్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, నాకైతే ఫుల్గా కావాలి. మొత్తం ఈ బ్యాక్ ఉండే పోర్షన్ అయితే నేనైతే డిలీట్ చేస్తా. అంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. ఏ విధంగా చేయాలనేది చెప్తున్నా కాబట్టి ఎస్. దీన్ని అయితే నేను ఈ విధంగా ఇక్కడున్నా చూడండి. మనం యానిమేషన్ అయితే చేయలేము, ఎందుకంటే ఇదైతే మనము వీడియో కాదు కాబట్టి యానిమేషన్ అయితే చేయలేము. ఓన్లీ బ్లర్, ఒపాసిటీ అండ్ సాచురేషన్, కాంట్రాక్ట్, వైబ్రెన్స్ ఇలాంటివి అయితే మనమైతే షేడు ఇలాంటివి అయితే మనం చేసుకోవచ్చు. కానీ మిగతావన్నీ యానిమేషన్ అయితే మనం చేసుకోలేము థంబ్నెయిల్కి అయితే. ఇవన్నీ లేఅవుట్స్ అండి. లేఅవుట్స్ అంటే లేఅవుట్స్ని మనం ఏ పొజిషన్లో పెట్టుకున్నాం,
మిడిల్లో పెట్టుకున్నామా, ఫ్రంట్లో పెట్టుకున్నామా, లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నామా, రైట్ సైడ్ పెట్టుకున్నామా, అలైన్మెంట్ ఏ విధంగా సెంటర్లోనా, రైట్లోనా, బాటంలో పెట్టుకోవాలా, టాప్లో పెట్టుకోవాలా, అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు అండి మనం. దీంట్లో అలైన్మెంట్ పొజిషన్ అనేది కూడా మనకి బాగా చూపిస్తుంది కెమెరా ఈజ్ బెస్ట్ యాప్ అండి ఏదానికైనా ఎడిట్ చేసుకోవడానికి. ఒకవేళ మీ ఫోటోనే ఎడిట్ చేసుకోవచ్చు, ప్లస్ అండ్ థంబ్నెయిల్స్ చాలా ఉపయోగం ఉందండి కెమెరా నుంచి. చూడండి లాస్ట్కి ఎడిట్ మనమైతే థంబ్నెయిల్ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నామో చూడండి. ఎలిమెంట్స్ ఇప్పుడైతే నేనైతే ఫుల్గా మొత్తం డ్రా చేస్తాను. ఓకే, డ్రా చేసిన దానికి మనమైతే టెక్స్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఆ లేయర్స్ని ఏ పొజిషన్లో పెట్టుకోవాలని చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే ఫాంట్ సైజ్ ఉంటుంది. అదేవిధంగా క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు. మనమైతే ఇంకా గ్యాలరీలో ఏదైనా చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ మనం పెట్టుకోవాలంటే ఇప్పుడు గ్రేడియన్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ ఏవైనా మనం పొజిషన్లో సెట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ పొజిషన్ ఉంది. ఈ పొజిషన్ మనం ఏ పొజిషన్లో పెట్టుకోవాలో చూసుకోవాలి. ఏది సెట్ అవుతుందో అటు సైడ్ మనం పెట్టుకోవాలి. ఓకేనా. ఈ గ్రేడియన్స్ నేను తీసుకున్నాను, అటు సైడ్ అయితే నేను పెట్టుకున్నా. ఓకే, బాగుంది. ఓకే, అదర్ గ్రేడియన్స్ని అయితే నేను తీసుకుంటున్నా. ఓకే, మనకి ఏ ఎలిమెంట్ అయితే కావాలో దాన్ని అయితే మనం పిక్ చేసుకొని దాన్ని అయితే అటాచ్ చేస్తున్నాం. ఓకే, సూపర్. గ్రేడియంట్ని అయితే తీసుకున్నాం, దాన్ని అయితే ఇటు సైడ్ పిక్ చేస్తున్నాం. అదేవిధంగా అనదర్ గ్రేడియంట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నాం. ఏ నచ్చితే అది. ఇప్పుడైతే సర్కిల్ మాదిరిగా ఇది ఒక షేప్ ఉంది, దీన్ని అయితే తీసుకున్నాం. ఇది అవసరం లేదనుకుంటున్నా. ఓకే, చూస్తున్నా. ఏం వైట్ దీంట్లో అయితే అంటే దీంట్లోనే బ్లెండింగ్ చేస్తే మనకు ఒకవేళ బ్లెండింగ్ అంటే ఇప్పుడు దీంట్లోనే కలిసిపోతే అంటే మిక్సింగ్ అయిపోతే దీన్ని అయితే పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఇది అయితే మిక్సింగ్ కాలే. సో దాన్ని అయితే నేనైతే ఉంచదలుచుకోలే, లేకపోతే రైట్ సైడ్కి పంపిస్తా, చూస్తాం. అది వైబ్రెన్స్ చేసిన, అడ్జస్ట్ చేసిన కానీ కాలే, అదని తీసేసినాం. ఇక అదర్ ఎలిమెంట్స్లో సెర్చ్ చేసినాం, ఏముందో చూస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి. మనకి ఏదైతే కావాలో దాన్నే మనం అనేది పిక్ చేసుకోవాలి. ఇదైతే చాలా ఎడిటింగ్ అయితే చాలా 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 లేట్ అవుతుంది, లేట్ ప్రాసెస్. ఓకే, మనకి ఏదైనా టెక్స్చర్ కావాలన్నా, లేకపోతే టెక్స్ట్ లేఅవుట్స్కి ఒక ఇలాంటి టెక్స్ట్ లేఅవుట్స్ కావాలన్నా మనమైతే పిక్ చేసుకొని అటు సైడ్ పెట్టుకొని దాంట్లో టెక్స్ట్ లేఅవుట్లో మనం అయితే ఆ బార్డర్లోని ఏదైనా కానీ మనం టెక్స్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని అయితే చెప్తున్నాను. అంటే ఒకవేళ మీకు టెక్స్ట్ లేఅవుట్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి. ఓకే, అదే నేను టెస్ట్ లేఅవుట్స్ ఏమున్నాయి, టెస్ట్ పాయింట్స్ ఇవన్నీ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇదైతే మీకు ప్రో ఉంది. మీరైతే క్యాన్వా ప్రో యూటిలైజ్ చేసినారంటే అంటే క్యాన్వా అయితే మనకి కొంచెం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో అయితే ఒక 79 రూపీస్ అయితే మనం పే చేస్తే మనకు 3 years వ్యారంటీ ఇస్తాడు వాడు. మనం ప్రో కూడా వాడుకోవచ్చు. బెస్ట్ అంటే కెమెరా ప్రో అయితే మంచి అన్నీ అన్లాక్ చేసి ఉంటారు కాబట్టి అన్నీ ఈజీగా అన్నీ మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నా. ఏ కావాలి, పిక్ కావాలా, ఏమైనా ఎలిమెంట్స్ ఇంకా ఏమైనా అటాచ్ చెయ్యాలా అని అనుకుంటే మనం చేసుకోవచ్చు. ఇలా ఉన్నాయి చార్ట్స్ అండ్ పిక్స్ అండ్ ఆల్సో
మాకప్స్, గ్రిడ్స్, ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి మనకు ఎలిమెంట్స్ అయితే. మనం ఏదైతే అటాచ్ చేయాలనుకుంటామో దాన్ని అయితే మనం అటాచ్ చేసుకోవాలి. ఓకే ఓకే నేనైతే ఇది పిక్ చేసుకొని ఎక్కడైనా సెట్ చేద్దాము, ఏదైనా ట్రావెల్ కదా, ట్రావెల్ గురించి ఏదైనా సెట్ చేద్దాము అని అయితే ఈ పిక్ పోస్ట్ దాంట్లో పిక్ని ఏదైనా సెట్ చేద్దాము అని అనుకున్నా, కానీ అదైతే పనికి రాదని తెలిసింది. దాన్ని అయితే డిలీట్ చేస్తున్నా. ఓకే దాంట్లో ఇంకేం ఇన్సర్ట్ చేసాం తీసేస్తాము దాన్ని అయితే. అదర్ ఎలిమెంట్స్ ఏవైనా ఉన్నాయా, ఇప్పుడైతే స్టార్ అని నాకు కావాలా. కొన్ని స్టార్స్ అయితే ఇలా పెట్టుకొని మామూలుగా లైటింగ్ మాదిరిగా తెచ్చుకోవచ్చు. టెంప్లెట్స్ అయితే సెర్చ్ చేసా. మనకైతే టెంప్లెట్స్ సెర్చ్ చేస్తే మీరు ట్రావెల్ కావస్తే ట్రావెల్ సంబంధించిన అయితే ట్రావెల్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనమే ఓన్గా. నేనైతే ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఆల్రెడీ వాడు ఇచ్చిన దాన్ని మనమైతే కొంచెం మాడిఫై చేసుకుంటే బెటర్ థంబ్నెయిల్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే కొంచెం పర్లే బాగానే ఉంది. దీన్నైతే డిలీట్ చేస్తున్నాను నేనైతే. ఓకే డిలీట్. ఇదైతే మనం ఏ పొజిషన్ చేసినా ఏం చేసినా డిలీట్ చేస్తేనే బాగుంటుంది. పొజిషన్లో ఒకవేళ పొజిషన్లో పెడితే ఏం బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు టెక్స్ట్ అనేది చేస్తున్నాము. ఇలా టెక్స్ట్ పాయింట్స్ ఉంటాయి మనకి. ఏ విధంగా అయితే టెక్స్ట్ పాయింట్స్ను ఇలా తీసుకుంటున్నాము, ఏ పాయింట్స్ అయితే కావాలో అది తీసుకుంటున్నాం. ఓకే తీసుకున్నాము. తీసుకొని దాన్ని అయితే ఏ హెడ్డింగ్లో కావాలి, ఏ పాయింట్ సైజు అన్నీ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకొని, ఏది ఇప్పుడు మనం ట్రావెల్ గురించి కాబట్టి ట్రావెల్ విత్ ఫ్రెండ్స్ అనేది అయితే నేను టైప్ చేస్తున్నా. ట్రావెల్ విత్ ఫ్రెండ్స్. ఓకే దీన్ని అయితే ఇట్లా పెడుతున్నా. ఇది ప్లే ఇది ఉంది కాబట్టి అక్కడ ఫస్ట్ అయితే నేను పిక్ చేసుకుంటున్నాను. దాని మాదిరిగానే దాన్ని అయితే టెక్స్ట్ చేసుకుంటే అదే విధంగా మనకైతే హెడ్డింగ్ అనేది వచ్చేస్తుంటుంది. చూడండి ప్లే టైం ఉంది కాబట్టి ఈ ప్లే ఉంది కదా, ఆ ప్లే ప్లేస్లో నేనైతే ట్రావెల్ అని పెట్టేస్తున్నా. అక్కడ ట్రావెల్ అని టైప్. ఓకే ట్రావెల్ విత్ ఫ్రెండ్స్. బ్లాక్ టైం అనేది బ్లాక్ పాయింట్లో ఉంది కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ అని టైప్ చేస్తా. అక్కడ కొంచెం బాగుంటుంది. ఓకే టైం ఫ్రెండ్స్ FRIENDS. ఓకే ఫ్రెండ్స్, ట్రావెల్ విత్ ఫ్రెండ్స్. ఓకే ఇది హెడ్ అంటే కొంచెం ఫాంట్ సైజు అయితే ఎక్స్టెండ్ చేస్తాం, బాగుంటుంది ఇప్పుడు. ఓకే దీన్ని కొంచెం కిందకి తీసుకొద్దాం. ట్రావెల్ విత్ ఫ్రెండ్స్ కొంచెం దీనైతే కొంచెం లాగితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లాగితే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే కొంచెం ఇటు సైడ్. ఓకే ఇటు సైడ్ కొంచెం. ఇప్పుడైతే మనకైతే ట్రావెల్ విత్ ఫ్రెండ్స్ అనేది మనమైతే హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఓకే బాగుంది ఇది. ఇక్కడైతే 25 మిలియన్ వ్యూస్. అంటే నేనైతే సపోజ్ ఇప్పుడు ఏదైనా 25 మిలియన్ వ్యూస్ వెళ్ళిందనుకో, ఆ 25 మిలియన్ వ్యూస్ అని రాస్తారు కదా, కాబట్టి అలా పెట్టా అంతే జస్ట్. ఓకే నేను ఇప్పుడైతే స్టార్స్ అని ఇక్కడ స్టార్ ఉందిగా, ఆ స్టార్ గ్రేడియంట్ అయితే తీసుకుంటున్నా. ఓకే తీసుకొని అట్లా పెట్టేస్తే బాగుంటుంది. చాలా వేరే చాలా గ్రేడియంట్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరే గ్రేడియంట్స్ ఉంటాయి. మనం దాన్ని తీసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా ఉంటాయి కానీ నేనైతే ఆ స్టార్ని అయితే వైట్ స్టార్ని అయితే తీసుకోవాలనుకున్నా. ఇప్పుడు దాన్ని తీసుకుంటా. ఆ వైట్ స్టార్ తీసుకొని మనం వైట్ స్టార్ అండ్ ఇవన్నీ చాలా ఉన్నాయి.
ఏ కావాలనుకున్నా ఇప్పుడైతే ఓకే. ఈ రెడ్ బాగుంది, ఈ స్టార్ బాగుంది. స్టార్ని అయితే పిక్ చేసుకున్నా. చూద్దాం ఇప్పుడైతే ఎలా వస్తుందో. ఓకే 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 అంటే ఏ విధంగా ఎట్లా అంటే ఏ పొజిషన్లో ఉంచాలి అనేది చూస్తున్నా. అంటే అక్కడ డూప్లికేట్ అని ఉంటుందండి. మనం డబుల్ టచ్ ఇస్తే మనకు డూప్లికేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఎనార్మస్ అంటే పెద్దగా చేస్తే ఎట్ వస్తుందో చూడండి. దాన్ని అలా ఏ విధంగా పెద్దది చేస్తే ఏ విధంగా అవుతుంది. ఓకే, ఇలా రొటేషన్ చేసుకోవచ్చు మనం అయితే. ఓకే, ఇదైతే కొంచెం పర్లే, దాన్ని అయితే ఒపేసిటీ తగ్గించి చేసుకోవచ్చు. అంటే ఒక కలర్ మాదిరి బాగుంటుంది చూడండి. ఓకే, అంటే కొంచెం దీన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఇంకా పెద్దది చేసుకోవచ్చు, ఇంకా చేసుకోవచ్చు. బట్ నాకైతే అవసరం లేదు ఎందుకు అని అనిపించింది. అంటే ఇది చెప్తున్నా అంతే, అందుకోసం అవసరం ఎలా చేసుకోవాలి, ఏ గ్రేడియంట్స్ ఉంటాయి, ఎలా పొజిషన్స్, ఎలా అలైన్మెంట్ ఎలా ఇచ్చుకోవాలి, లేఅవుట్స్ ఎలా పెట్టుకోవాలి అని అయితే నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. మీరైతే ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఆ పొజిషన్లో పెట్టుకోవాలనుకుంటే నేను అయితే ఆ పొజిషన్ పెట్టుకుంటున్నా. లేకపోతే వద్దనుకుంటే చిన్నగా చేసేసి దాన్ని అయితే సైజ్ చిన్నగా చేసేసి అక్కడ ఆ కార్నర్ సైడ్ ఈ కార్నర్ సైడ్ అయితే పెట్టేయాలనుకుంటున్నా. అయితే కొంచెం ఎండ్ల చేసినా కూడా ఇదైతే కొంచెం ఎండ్ల చేసినా కూడా అది దాంట్లో అయితే మిక్సర్ కాకుండా పోతా ఉంది. సో అందుకోసం అయితే నేను దాన్ని అయితే తగ్గిస్తున్నా. ఓకే, ఇటు సైడ్ అయితే కొంచెం పర్లేదు, ఇక్కడ బాగుంది. ఓకే 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 మనం ఎంత క్రియేట్ చేస్తున్నంత వరకు క్రియేట్ అవుతూనే ఉంటుంది. మనం క్రియేట్ చేస్తూ ఉండాలి, కానీ మనం మంచి అవుట్పుట్ని అయితే తెప్పించచ్చు. నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసం అలా లైట్గా చెప్తున్నా. మీరైతే బాగా చేసుకోవచ్చు. ఇలా చేయకపోయినా ఆల్రెడీ దాంట్లో టెంప్లెట్స్ ఉంటాయి, దాన్ని అయితే తీసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే అలా ఏది సెట్ అవుతుందో అలా దాన్ని అయితే ఫిక్స్ కూడా చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ నువ్వు నాకు ఇంకా ఏదైనా పొజిషన్ బ్యాక్గ్రౌండ్ సెట్ అది సైట్ వర్క్ అవడంలే. ఓకే, ఇప్పుడైతే వచ్చాము మనం ఎలిమెంట్స్లోకి వెళ్తున్నాం. ఎలిమెంట్స్లో వెళ్ళి మళ్ళీ ఏదైనా అనదర్ గ్రేడియంట్స్ అయితే మనం పిక్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ ముందైతే స్టార్ చూసాం కాబట్టి ఆ స్టార్ అయితే బాగుంటుంది. ఇక్కడ గ్లోబల్ మాదిరిగా ఉన్నారు కదా, గ్లోబల్ అయితే పిక్ చేసుకున్నాం, బట్ అదైతే ఏం నచ్చలేదు. ఓకే, నేనైతే పిక్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ స్టార్ బాగుండేది, కొన్ని స్టార్లు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, రైట్, సూపర్ నైస్. ఇక్కడైతే కొన్ని స్టార్స్ అయితే పెట్టుకోవచ్చు మనం, బాగుంటుంది. రైట్, నైస్, చాలా బాగుంది. నైస్, బాగుంది. మనం డూప్లికేట్ చేసుకున్నంత వరకు ఇది చాలా డూప్లికేట్ అయితే, సో దాన్ని అయితే మనమైతే డూప్లికేట్ చేసుకొని బాగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్టెండ్ చేసాం చాలా వరకు.
డబుల్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఎక్కడ ఏ పొజిషన్లో ఉంచాలో ఆ పొజిషన్ సెట్ అయిన వరకు ఏ పొజిషన్లో ఉంచాలో అటు అలా పొజిషన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇలా పొజిషన్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత మనకైతే ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. అదేవిధంగా మనకి లేయర్స్ ఉన్నాయి చూడండి, ఆ లేయర్స్ని ఎలా పెంచుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, అలైన్మెంట్ ఎలా ఇచ్చుకోవాలి, ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకోవాలి. ఓకే, సెట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనమైతే డౌన్లోడ్ చేసుకున్నాం. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే గ్యాలరీలోకి వెళ్తుంది. ఈ గ్యాలరీ ఉన్న దాన్ని అయితే మనము ఏ వీడియోకి అయితే మనం థంబ్నెయిల్ పెట్టాలనుకున్నామో దానికైతే మనమైతే క్రియేట్ ఫైనల్లో టచ్ ఇచ్చేసరి ఆ థంబ్నెయిల్ పెట్టేస్తే అయిపోతుంది ఫైనల్. ఇప్పుడైతే నేను స్టార్స్ అక్కడక్కడ పెట్టా, పొజిషన్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడైతే ఫైనల్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే నేను అయితే సైజ్ అనేది ఇంక్రీజ్ చేసేపోయా, కానీ అక్కడ సైజ్ అనేది 1 ఉంది కాబట్టి ఇప్పుడైతే ప్రిపేర్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ డౌన్లోడ్ ప్రిపేర్ అవుతా ఉంది చాలు. ఓకే, ఆల్మోస్ట్ డన్. ఎస్, థంబ్నెయిల్ అయితే మనకు క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే కంప్లీట్ థంబ్నెయిల్.